వర్షాల వల్ల పలుచోట్ల రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్ల రాకపోకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి జలాశయాలు కూడా భారీ ఎత్తున సమృద్ధిగా నిండుకున్నాయి. దాంతో కిందికి నీటిని వదిలేసే పరిస్థితి నెలకొంది. చాలా ప్రాంతాల్లో కూడా ఈ రైలు పట్టాల మీదకి నీళ్లు రావడంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపు 56కు పైగా రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లించినట్టు కూడా దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. మనతో పాటు మరిన్ని వివరాలు చెప్పేందుకు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ సీదు సార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ భారీ వర్షాలు వరదల వల్ల ఎక్కడెక్కడ ఈ రైళ్ల రద్దు అయింది, ఎక్కడెక్కడ దారి మళ్లించారు, ఎక్కడెక్కడ పాక్షికంగా రద్దు చేశారు? ముఖ్యంగా నిన్న మార్నింగ్ 10:30 ప్రాంతంలో బిక్నూర్ తలమడ్ల కామారెడ్డి దగ్గర భారీ వర్షపాతం రావడము, ఆల్మోస్ట్ క్లౌడ్ బస్ సిచ్యువేషన్ ఉండడం వల్ల అక్కడ ట్రాక్కు సంబంధించి దాదాపు 50 మీటర్స్ మేర దెబ్బతినడం జరిగింది. ఇమ్మీడియట్గా అక్కడ అలర్ట్ ఉన్న మా వాచ్మెన్స్ ఎవరైతే ఉంటారో ఇలాంటి వల్నరబుల్ లొకేషన్స్లో ఇక్కడ సికింద్రాబాద్, హైదరాబాద్లో ఇక్కడ హయ్యర్ ఆఫీషియల్స్ని అలర్ట్ చేయడం వల్ల ఇమ్మీడియట్గా ట్రైన్స్ని అక్కడ రద్దు చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో ట్రైన్ మూవ్మెంట్ని కంప్లీట్గా బ్లాక్ చేయడం జరిగింది. అలాగే మనకి అక్కన్నపేట్, మెదక్ బ్రాంచ్ లైన్ రైల్వే సెక్షన్ ఉంది. అక్కడ కూడా 3 చోట్ల సాయిల్ ఎరోజన్ జరిగింది ట్రాక్ దగ్గర. నిన్న సాయంత్రం వచ్చేసి గజ్వేల్ దగ్గర మనోహరాబాద్, గజ్వేల్, సిద్దిపేట ఏదైతే బ్రాంచ్ లైన్ ఉందో అక్కడ కూడా ఓవర్ఫ్లో అంటే వాటర్ ఓవర్ఫ్లో ట్రాక్స్ పైన జరగడం వల్ల అక్కడ కూడా ట్రైన్స్ను రద్దు చేయడం జరిగింది. ఈ రెండు మెదక్ వైపు, గజ్వేల్ వైపు ఇది అంటే బ్రాంచ్ లైన్స్ అవడం వల్ల ఒక్కొక్క జత ట్రైన్స్ మాత్రం అక్కడ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ పెద్దగా ఇంపాక్ట్ పడలేదు. కామారెడ్డి దగ్గర మాత్రం ఇది మనకి నిజామాబాద్ మీదుగా బాంబే వెళ్ళే రూట్ అవడం వల్ల భారీ స్థాయిలో ట్రాఫిక్ స్తంభించడం జరిగింది, ట్రైన్ ట్రాఫిక్. దీంట్లో దాదాపు 77 ట్రైన్స్ ఇప్పటివరకు ఇంపాక్ట్ అయ్యాయి. దాదాపుగా 50 ట్రైన్స్ పూర్తిగా పాక్షికంగా రద్దు చేయడం జరిగింది. ఒక 24 ట్రైన్స్ వచ్చేసి దారి మళ్లింపు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వాటిని దారి మళ్లింపు చేసి వేరే రూట్లో తీసుకెళ్లడం జరిగింది. లోకల్గా ఉండే ప్యాసింజర్ ట్రైన్స్, డెమో ట్రైన్స్ మాత్రం రద్దు చేయడం జరిగింది. ఈ రైళ్ల రద్దు వల్ల ప్రయాణికులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఏమైనా హెల్ప్ లైన్ సెంటర్లు ఏమైనా ఏర్పాటు చేశారు? అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు ఎటువంటి వాళ్ళకు ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు చేపట్టారు? ముఖ్యంగా మనకి ఈ రూట్లో అంటే కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్ ఇంపార్టెంట్ స్టేషన్స్. ఈ 3 స్టేషన్స్లో కూడా హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. అక్కడ లోకల్గా ప్రయాణికులు ఎవరైనా వచ్చి వారికి ఉన్న సందేహాలు నివృత్తి చేసుకోవడం కానీ లేదా ట్రైన్ క్యాన్సలేషన్ వల్ల వాళ్ళకి రావాల్సిన రీఫండ్ డబ్బులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి కూడా ఈ హెల్ప్ డెస్క్ ఇవ్వడం జరిగింది. అలాగే హెల్ప్ లైన్ నెంబర్స్ను కూడా మనము అంటే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ఎవరికి ఏమాత్రం వాళ్ళ బంధుమిత్రులకు కానీ ప్రయాణికులకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ఈ హెల్ప్ లైన్ ద్వారా సంప్రదించేసి డీటెయిల్స్ తెలుసుకుందుకు ఆస్కారం ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ రెస్పాన్స్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు కదా, అందులో ఎంతమంది అధికారులు పాల్గొంటున్నారు? దానికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి? ముఖ్యంగా మనకి రైలు నిలయం అది సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ అవడం వల్ల ఇక్కడ సీనియర్ ఆఫీసర్స్, జనరల్ మేనేజరు, ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ వీళ్ళు ఇక్కడే ఉండి మన ఫీల్డ్లో జరిగే రిస్టోరేషన్ వర్క్స్ని కానీ లేదంటే ఈ ఏదైతే ట్రాక్ దెబ్బతిందో వాటికి సంబంధించిన అంశాలని పర్యవేక్షించేందుకు ఇక్కడ దాదాపు నిన్న డే అంతా కూడా ఇక్కడే ఉండి వాళ్ళు మానిటర్ చేయడం జరిగింది. ఫీల్డ్లో మాత్రం మనకి మెదక్ సంబంధించి, కామారెడ్డికి సంబంధించి అక్కడ ఏవైతే రిస్టోరేషన్ పనులు జరుగుతున్నాయో దానికి అక్కడ హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ మరియు సీనియర్ రైల్వే ఆఫీసర్స్ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి అక్కడే క్యాంపు చేసి రిస్టోరేషన్ పనులను పర్యవేక్షిస్తూ ఉన్నారు. భారీ వర్షాలు, వరదలతో ట్రాక్ మరమ్మతు పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి? వరదలు వర్షాల వల్ల ఈ ట్రాక్ మరమ్మతు పనులకి ఏమైనా ఆటంకాలు ఏర్పడుతున్నాయి? అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ముఖ్యంగా మనకి నిన్న పొద్దున 10-10:30 ప్రాంతంలో ఇక్కడ ట్రాక్ సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ఇమ్మీడియట్గానే ఇక్కడ నుంచి సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా బయలుదేరి మధ్యాహ్నం వరకు స్పాట్కి చేరుకున్నారు. వాళ్ళు ప్రత్యక్షంగా అక్కడ దగ్గరుండి రిస్టోరేషన్ పనులను పర్యవేక్షిస్తారు. ముఖ్యంగా మనకి ట్రాక్ దెబ్బతినడంతో దాదాపు 50 మీటర్ల మేర ట్రాక్ సంబంధించిన అంటే శాండ్ కావచ్చు,
బలాస్ట్ అంటే కంకర్ లాంటివి ఇదంతా కూడా వాషౌట్ అవడం వల్ల దానికి సంబంధించిన మెటీరియల్ అక్కడికి తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. మనకు రోడ్ వేస్ కూడా కంప్లీట్గా ట్రాఫిక్ స్తంభించడం వల్ల ట్రైన్ ద్వారానే మాన్సూన్ స్పెషల్ ట్రైన్స్ని ఒకటి నాందేడ్ నుంచి, ఇంకోటి వచ్చేసి కాజీపేట్, మరొకటి వచ్చేసి విజయవాడ, ఇక్కడ 3 దశ రూట్ల నుంచి కూడా స్పెషల్ మాన్సూన్ ట్రైన్స్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దాంట్లో శాండ్ బ్యాగ్స్, ముర్రము, అలాగే బోల్డర్స్, బలాస్ట్ అంటే కంకర్ ఇలాంటి మెటీరియల్స్, ట్రాక్కు సంబంధించిన మెటీరియల్స్ అంతా కూడా ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడికి చేరవేయడం జరిగింది. అలాగే మనకి దాదాపు ఒక 10 హిటాచి మెషిన్స్తో అక్కడ పునరుద్ధరణ పనులు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా ఒక 400 మేర రైల్వే సిబ్బంది మరియు ప్రైవేట్ సిబ్బందిని కూడా అక్కడ ఎంప్లాయ్ చేసి వర్క్స్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ట్రాక్ పునరుద్ధరణ పనులకు సంబంధించి ఏ అధికారులు, ఏ స్థాయి అధికారులు అక్కడ పాల్గొంటున్నారు, ఎంతమంది అధికారులు అక్కడ పాల్గొంటున్నారు? అక్కడ ఇది హైదరాబాద్ డివిజన్ పరిధిలో జరిగింది కాబట్టి ఒక సీనియర్ ఆఫీసర్ అయిన డివిజనల్ రైల్వే మేనేజర్ గారు ప్రత్యక్షంగా అక్కడే క్యాంప్ చేయడం జరిగింది. ఆయనతో పాటు మిగతా ఇంపార్టెంట్ ట్రైన్ రిలేటెడ్ బ్రాంచ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, సీనియర్ ఆఫీసర్స్ అంటే ట్రాక్ సంబంధించిన సీనియర్ డిఈఎన్, అలాగే సీనియర్ డిఈ, ఓహెచ్కి సంబంధించి, అలాగే ట్రైన్ రన్నింగ్కి సంబంధించిన ఆఫీసర్సు, సేఫ్టీ ఆఫీసర్సు, వీళ్ళందరూ కూడా అక్కడే క్యాంప్ చేయడం జరిగింది. వారితో పాటు వారి సూపర్వైజర్సు, మిగతా స్టాఫ్ అంతా కూడా ఫీల్డ్లో ఉండి రిస్టరేషన్ పనులు చేయడం జరుగుతూ ఉంది. చివరిగా ఈ ట్రాక్ పునరుద్ధరణ పనులు ఎప్పటివరకు అందుబాటులోకి వస్తాయి? రైళ్లను తిరిగి ఎప్పుడు పునరుద్ధరించే అవకాశం ఉంటుంది? అదే ఎప్పుడైతే మనకి కంటిన్యూస్ వర్షపాతం ఉంది అక్కడ పనులకు కూడా ఆటంకం కొద్దిమేర జరుగుతూ ఉంది. స్టిల్ మనం ఏదైతే మెటీరియల్ని అన్లోడ్ చేసి ట్రాక్ కింద ఆ మెటీరియల్ని బిల్డప్ చేస్తున్నామో అక్కడ మనకి ఇంకా స్టిల్ ఫ్లడ్డింగ్ సిచ్యువేషన్ ఉండడం వల్ల అంటే మెటీరియల్ సెటిల్ డౌన్ అనేది కూడా కొంచెం స్లోగా అవుతూ ఉంది. ఇప్పుడు మాత్రం రాత్రి సాయంత్రం లోపు, నైట్ లోపల కూడా రిస్టోర్ అయ్యేందుకు పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు. వర్షం తగ్గితే ఇంకా స్పీడ్ అందుకునేందుకు అవకాశాలు ఉంది. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ఈ భారీ వర్షాలు, వరదల వల్ల ట్రాక్ దాదాపు దెబ్బతిందని కూడా చెప్తున్నారు. అయితే పట్టాల మీద నుంచి కూడా వరద నీరు భారీగా ప్రవహించడంతో చాలా వరకు రైళ్లను రద్దు చేసామంటున్నారు. దాదాపు 50కి పైగా రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్ని పాక్షికంగా కూడా రద్దు చేసినట్లు చెప్తున్నారు. చాలా వరకు రైళ్లను దారి మళ్లించినట్లు కూడా చెప్తున్నారు. ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో దాదాపు 400 పైగా మంది సిబ్బంది అధికారులు కూడా పాల్గొంటున్నారని, వీలైనంత త్వరగా అంటే వరదలు, వర్షాలు తగ్గితే వీలైనంత త్వరగా ట్రాక్ పునరుద్ధరణ పనులు అయితే అందుబాటులోకి తీసుకొస్తామని కూడా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సార్ అంటున్నారు. ఓటు